ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ ఉందండి జిల్లా కోర్టు నుంచి. జడ్జిమెంట్ ఇచ్చి మాకు కనీసం 2 ఏళ్ళ పైన అయిపోయింది. ఆల్రెడీ మళ్ళీ కూడా కోర్టులో వేసాం మళ్ళీ కమిషనర్ గారి మీద. మొన్న వాయిదాకి అటెండ్ అయ్యారు కమిషనర్ గారు, లాయర్ గారు. మళ్ళీ 19 తారీఖు వాయిదా ఉంది. అయినా కానీ మళ్ళీ కొట్టేయడానికి పోలీసు వాళ్ళైనా మిలిటరీ వాళ్ళని పంపించి మమ్మల్ని అరేంజ్మెంట్ చేసి మొత్తం అన్ని సామాను బయట పడేసి ప్రొక్లైన్ పెట్టి జేసీబీ పెట్టి అన్ని పెట్టి పగలగొడతాల్సి వస్తున్నారు. ఆల్రెడీ వెనకున్న మా తాత ముత్తాతని కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది, ముస్లిం మైనారిటీస్ది, ముస్లిం దోబీలది, అదంతా కూడా మా తాత ముత్తాతని కూడా మాది. అది అయినా కానీ మా చెరువు కబ్జా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చేసే పనులు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కబ్జా చేయడానికి వస్తుంది. అంతకుముందు ఉన్న పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూశారు, పూర్తి చేయాలని చూస్తారు. ఎవరి కాళ్ళే అంతకుముందు కమిషన్ మన వైస్ చైర్మన్ కౌన్సిలర్ కబ్జా చేయాలని చూశారు. అప్పుడు ఇప్పుడు కూడా కబ్జా చేయాలని చూసారు. వెనక చెరువు కబ్జా చేయడం కోసం ఇదంతా ప్లాన్. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు వర్షం ఆ పక్కన రోడ్డుకి అటు పక్క ఉన్నాయన్నీ కూడా అది కూడా పూరంపోకే, మొత్తం ఆ పొడుగు పూరంపోకే. మరి అవన్నీ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మరి ఆ బిల్డింగ్లు కట్టిన ఆటను పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ గారు బలం చూపిస్తున్నాడు. ఉన్న వాళ్ళ మీద చూపించాలి. అవన్నీ కూడా మళ్ళీ ఆ బిల్డింగ్లు అన్నీ కూడా పూర్వం స్థలాల్లో కట్టారు. మరి అవన్నీ పడేయాలి కదా. జిల్లా పరిషత్ సెంటర్లో మరి చెరువు పక్కన అటు పక్క ఉన్నాయి. అవన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళు అంట. వాళ్ళు పాకలు పడేయారంట, పాకలు పడేయారంట. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు అంటే ఈ పడేయారంట. కాంగ్రెస్ వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళే పడేస్తారంట. ఇక్కడ అన్నీ కూడా నాశనం చేయడానికి సిద్ధమైపోయారు.